మేడారం జాతరలో గిరిజన ఆచారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీదేవరకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మేడారం మహాజాతరలో ఆచారాలు చాలా ఉంటాయి. చాలా రకాలుగా వాళ్ళ ఆచార వ్యవహారాలు చూడొచ్చు. మనం చూస్తున్నాం లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి భక్తులు, వాళ్ళు ఆ లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడం కోసం మేడారం మహాజాతర సందర్భంగా వాళ్ళందరూ లక్ష్మీదేవర రూపంలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కొన్ని దీవెనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మేడారం సమ్మక్క సారలకు సంబంధించి వీళ్ళు ఆడబిడ్డలుగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మేడారంలో తిరుగుతూ వాళ్ళకు సంబంధించినటువంటి దీవెనలు ఇస్తూ మళ్ళీ అదే విధంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆనవాయితీకి వస్తున్న నేపథ్యంలో లక్ష్మీదేవరకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యవహారాలని, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆచారాన్ని చాటు చెప్పేలాగా ఉంటుంది. లక్ష్మీదేవర దీవెనలను తీసుకోవడం కోసం కూడా భక్తులు వచ్చి బొట్టును తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లక్ష్మీదేవరలు ఎలా చేస్తారు, లక్ష్మీదేవరను పూజించడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అంటే ఎట్లా లక్ష్మీదేవరను పూజించడం వల్ల ఎట్లా ఏం జరుగుతుంది? ఆమె సమ్మక్క తల్లికి ఆడబిడ్డ లక్ష్మీదేవర. ఈమెను ఆడిపించి ఆమె గద్దె దొక్కిస్తాం. అమ్మకు బలం ఈమెకు బలం. ఈమెను ప్రతి ఏటా ఇట్లనే తీసుకొస్తాం జాతరకి. తీసుకొచ్చి ఇక్కడ ఆటపాటలు ఆడించి మంచిగా లేని వాళ్ళు ఉంటే, జ్వరాలు గిరాలు వచ్చిన వాళ్ళు ఉంటే మా బండారు పెడితే న్యాయమవుతామని నమ్మకం నిజమే. చేసి పూజలు చేసి మేము తీసుకెళ్తాం అమ్మవారి ఇంటికి. ఎన్ని రోజులు ఉంటారు మీరు? దాదాపు అమ్మవారి రేపు వస్తుందనగా గద్దెకి మేము వాళ్ళు వస్తాం. వచ్చి ఇక్కడ ఆటపాటలు ఆడిచ్చి తీసుకెళ్తాం అమ్మవారిని. మీ దగ్గరకు వచ్చి ఎట్లా బొట్టు స్వీకరించడం, వాళ్ళ బాధలు ఎలా చెప్తారు? వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, నాకు ఈ బాధ వచ్చింది. వాళ్ళ దగ్గరకు వస్తే ఆటోమేటిక్ తెలుస్తూనే ఉంటుంది. తెలిసినప్పుడు అమ్మవారు చెప్తూనే ఉంటుంది. లక్ష్మీదేవరలు ఎంతమంది ఉంటారు? ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, చిల్లక్ష్మి అని పేర్లు చాలా మంది ఉంటారు. మీరు ఇక్కడ ఎంతమంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు? మేము ఉంటాం ఇక్కడ 12-15 మంది దాకా వస్తాం. 15 మంది దాకా లక్ష్మీదేవర 6 మంది దాకా వస్తుంటాం. ఇది చూడొచ్చు, లక్ష్మీదేవర్లకు సంబంధించినటువంటి పూజా విధానం. వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది తలెత్తుతుందో వాళ్ళు బొట్టు పెట్టడాన్ని ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి కోయ దొరలకు సంబంధించినటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. వాళ్ళు వీళ్ళకు వనమూలికలు ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది జాతకాలు చెప్పించుకోవడం, కోయ దొరలతో జాతకం చెప్పించుకోవడం అనేది ప్రత్యేకంగా పెట్టుకొని ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆదివాసీలు వాళ్ళతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కోయ దొరల్ని విపరీతంగా నమ్ముతారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది? కుర్రో మా తాతల కానించి, మా మున్తాతల కానించి జంపన్న వాగు, మేడార సమ్మక్క సారక్క, మా తాతల మున్తాతల కానించి వనమూలికలు ఇచ్చి రోగాలు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి, కుటుంబ కష్టాలు ఉన్న వాళ్ళకి, బాధలు ఉన్న వాళ్ళకి వనమూలికలు ఇచ్చి బాగు చేస్తుంటాము. మీ అంతా కొయ్యి దొరలం. మాదంతా ఒక 15 టీములు. మా టీం అది. మా కొయ్యోలు పోయేది కూడా అంతా మీ 15 మంది వచ్చాము. మాది సిలకరూరు గట్టు. మాది ఇక్కడ ఆ గట్టు పక్కమట్టి ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి చాలా మందికి బాధలు, కష్టాలు, కుటుంబ కష్టాలు తీర్తానికి కొంచెం వనమూలికలు ఇచ్చి అమ్మవారు సమ్మక్క సారకు దండం పెట్టి మేము ఇస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి, వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయి. ఇది కోయ దొరలను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. మరొక వైపు ఇలాంటి కల్చర్ ను చూస్తున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పటిదాకా చూసారు కదా, లక్ష్మీదేవరలు రావడం, తర్వాత కోయ దొరలు రావడం, రద్దీ కొనసాగుతుంది. ఎట్లా ఉంది మీకు మేడారం వచ్చింది? ఇది చిన్నప్పుడు ఒకసారి వచ్చాము. ఇది మళ్ళీ అంటే మా మ్యారేజ్ అయ్యింది. మా మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు, అంటే ఇక్కడ ఒకసారి మ్యారేజ్ తర్వాత తీసుకొస్తామని. సో అందుకోసమే పేరెంట్స్ తో వచ్చాము. ఎట్లా ఉంది అంటే చూసారు కదా లక్ష్మీదేవర? చాలా చాలా బాగా అనిపించిందండి. రద్దీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇప్పుడే. రష్ చాలా బాగుంది, చాలా ఉందండి రష్. అయితే క్యూ లైన్స్ చాలా ఉన్నాయి, వెయిటింగ్ చేయాలి, చాలా రష్ ఉందండి. అంటే మీరు మొక్కుకొని వచ్చారు కదా, మీరు సక్సెస్ అయ్యారని వచ్చారు, మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చారు. పాప మ్యారేజ్ అయిందని వచ్చాం. పాపది మ్యారేజ్ అయిందని, పాప చిన్నప్పుడు పుట్టెంటుకలు ఇక్కడనే చేసాం. మళ్ళీ మ్యారేజ్ అయిందని మళ్ళీ ఇక్కడ వచ్చాం, మళ్ళీ మొక్కు తీర్చాం. ఇది మేడారం సమ్మక్క మీద, సార్లమ్మ మీద ఉన్నటువంటి భక్తి పారవశ్యానికి ఒక నిదర్శనం. వాళ్ళు మొక్కుకున్న తీరిన తర్వాత ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తారు. ఎంత కష్టమైనా భరిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా మేడారం సమ్మక్క సార్లక్క జాతరలో భక్తుల రద్దీ, వివిధ కల్చరల్ సంబంధించినటువంటి మూవ్మెంట్ అలాగే కొనసాగుతుంది. దాంతోపాటు వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం మేడారంలో భక్తుల రద్దీతో పాటు మేడారం సమ్మక్క సార్లక్క దగ్గర ఉన్నటువంటి కొయ్యదొరల పూజలు, అలాగే లక్ష్మీదేవర్ల సందడి, పూనకాలు, శివసత్తుల పూనకాలతో మేడారం మొత్తం ఊగిపోతుంది.
కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.